హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు సరికొత్త టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. ఎవరేమనుకున్నా కానీ మీరు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో పనిచేయాలంటే ఎవరేమనుకున్నా మీరు అవన్నీ పక్కన పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎలా అంటే ఒక రాజ్యంలో మీరు రాజుగా పనిచేయాలన్నా, మంత్రిగా పనిచేయాలన్నా, సైనికుడిగా పనిచేయాలన్నా అది మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు రాజుగా మారాలనుకుంటే రాజుగా మారుతారు, మంత్రిగా మారాలనుకుంటే మంత్రిగా మారుతారు, సైనికుడిగా మారాలంటే సైనికుడిగా మారడం జరుగుతుంది. ఇదంతా మన మైండ్ సెట్ అండి. నువ్వు ఏ విధంగా అవ్వాలనుకుంటావో ఆ విధంగా చివరికి నువ్వు మారడం జరుగుతుంది. కాబట్టి నువ్వు నీ లైఫ్లో ఇక్కడ రాజ్యాన్ని నీ లైఫ్గా మనం పరిగణిస్తే అక్కడ రాజ్యంలో నువ్వు రాజుగా బతుకుతావా, నీ జీవితంలో నువ్వు రాజుగా బతుకుతావా, లేకపోతే సైనికుడిగా బతికిపోతావా, లేకపోతే మంత్రిగా బతుకుతావో నీ మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజే నువ్వు మంత్రిగా బతుకుతావో, సైనికుడిగా బతుకుతావో, మంత్రిగా బతుకుతావో, రాజుగా బతుకుతావో ఆలోచించి ఆ విధంగా ముందుకు అడుగు వేసి కృషి చేస్తే ఖచ్చితంగా నువ్వేం అవ్వాలనుకుంటున్నావో అది ఖచ్చితంగా 100% అవుతావు. చూసుకుంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనం పనిచేస్తున్నట్లయితే చాలామంది అవమానం, వీడు రాజా అవుతాడా, వీడు మంత్రి అవుతాడా అని చెప్పి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఈ అవమానాలే ఆభరణాలుగా మారుతాయండి. ఎలా అంటే ఒకసారి చూసుకుంటే తెల్లని మేఘం కూడా నల్లగా మారితేనే వర్షం కురుస్తాయండి. మీరు కూడా రోజు ఉన్నట్లే ఉంటే సక్సెస్ అనేది రాదండి. మీరు కూడా అవమానాలను భరిస్తే ఖచ్చితంగా సక్సెస్ రావడం జరుగుతుంది. అంతేకాకుండా చమత్కారాలు వాడతారండి కొంతమంది. నేను ప్లాన్ చెప్తే రే వచ్చాడు వీడు ప్లాన్ చెప్పడానికి, ఏం ప్లాన్, వీడేం సక్సెస్ అవుతాడరా అలా చెప్పి కొంతమంది చమత్కారాలు వాడతారండి. ఈ చమత్కారాల్ని మనం భరిస్తే రేపే అవి సత్కారాలుగా మారే అవకాశం ఉంటుందండి. అంతేకాకుండా ఇంకా మనం గమనించినట్లయితే సందేహాలు ఉంటాయండి మనకి. నేను నిజంగా రాజు అవ్వగలనా, ఇంతమంది అంటున్నారు, నేను నిజంగా మంత్రి అవ్వగలనా, లేకపోతే నేను నిజంగా సైనికుడిని అవ్వగలనా, చాలామంది అంటున్నారు అవ్వట్లేదని చెప్పి అని మీరు వెనకడుగేయకుండా నిన్ను నువ్వు నమ్ముకొని ముందడుగు వేయడం ద్వారా రేపు నువ్వు ఏదైతే అవ్వాలనుకుంటున్నావో అది అయ్యి చూపి నలుగురికి నీ సందేహాలన్నింటినీ సందేశాలుగా మార్చే అవకాశం మీ దగ్గరికి వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ అవమానాలు ఏవైతే ఉన్నాయో అవమానాలన్నీ నువ్వు భరించినట్లయితే రేపు అవి అనుకూలంగా నలుగురికి ఉపయోగపడతాయండి. అది ఎలా అంటే చూసుకుంటే చెట్టు కాసిన పువ్వులన్నీ నేల మీద పడగానే అవి పిందెలుగా మారుతాయండి. అప్పుడే అవి పిందెలుగా మారి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించడం జరుగుతుంది. అలాగే మీరు కూడా మీ అవమానాలన్నింటినీ భరించి ఒక సామ్రాజ్యాన్ని ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో సృష్టించవచ్చు. దీనికి ఎవరికి వారే ఎవరి తీరు వాళ్ళదే, ఎవరు నీకు సహాయం చేయరు. నీకు నువ్వే రాజుగా అవ్వాలంటే నీకు నువ్వే కష్టపడుతూ ఉండు. డెఫినెట్గా ఉదయం వస్తుందంటే ఖచ్చితంగా చీకటి ఉన్నట్లు, విజయం వస్తుందంటే ఖచ్చితంగా నువ్వు వికెట్లు పడుతున్నట్టు. నువ్వు వికెట్లు పడ్డావా విజయం నీ కళ్ళ ముందు రేపు రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. కాబట్టి నువ్వు నీ లైఫ్లో రాజుగా బతుకుతావో, మంత్రిగా బతుకుతావో, సైనికుడిగా బతుకుతావో ఈరోజే నువ్వు డిసిషన్ తీసుకొని దానికి తగ్గట్టు ముందడుగులు వేయి. ఖచ్చితంగా నువ్వు నీ లైఫ్లో ఎలా బతకాలనుకుంటున్నావో అలా బతుకుతావు. ఖచ్చితంగా మీరు రాజుగా బతకడానికే మీరు ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను.